హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ ప్రభుత్వము నూతన సంవత్సరం కానుకగా కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. అయితే కొత్త పెన్షన్లు అంటున్నారు కదా! ముఖ్యంగా ఎవరికి అవకాశం కల్పించింది? ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవచ్చు? ఎప్పటి నుంచి చేసుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. అంటే దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్స్ పంపిణీ చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం సమాచారం అయితే రిలీజ్ చేసిందండి. ఇక దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే చెప్తాను మీకు. నూతన సంవత్సరం కానుకగానే ఈ దివ్యాంగులకు 7 వరాలను అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారు. అందులో ముఖ్యంగా వచ్చేసి ఈ త్రీ వీలర్స్‌ని పంపిణీ చేయబోతున్నారనమాట. ఓకేనా? దీనికి సంబంధించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ముందుగా వచ్చేసి మన ఏపీలో దివ్యాంగులకు నూతన సంవత్సరం కానుకగా 7 వరాలనైతే ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? ఇక అందులో ముఖ్యంగా ఈ త్రీ వీలర్స్, త్రిచక్ర మోటార్ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దివ్యాంగులకు త్వరలోనే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అండి. మీరు దీనికి సంబంధించిన న్యూస్ పేపర్‌ని కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఈరోజు మనకు వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట. దివ్యాంగులకు త్వరలో ఉచితంగా త్రిచక్ర మోటార్ వాహనాలు పంపిణీ. ఓకేనా? ఇక కొంచెం బ్రీఫ్‌గా చూద్దామండి. దివ్యాంగులకు సంక్షేమం మరియు గౌరవానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలా వీరాంజనేయ స్వామి గారైతే అన్నారనమాట. ఓకేనా? ఒక్క సెకండ్. సో, ఇందులో భాగంగా ఇటీవల దివ్యాంగులకు 7 వరాలు. అందులో వచ్చేసి ఏమేంటంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము, అమరావతిలో దివ్యాంగ భవనం, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడము, క్రీడలకు ప్రోత్సాహం అయితే కల్పించడము, ప్రత్యేక ఆర్థిక సబ్సిడీలు కూడా ఇవ్వడము, బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపులు చేయడము, వైద్య సామాజిక భద్రత, ఈ విధమైనటువంటి 7 వరాలనైతే కల్పించబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు వరాలనైతే ప్రకటించారనమాట. అయితే ఇందులో ముఖ్యంగా వచ్చేసి దివ్యాంగులకు ఈ యొక్క త్రిచక్ర మోటార్ వాహనాలు, త్రీ వీలర్ వాహనాలు పంపిణీ మీద ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా? సో, ఇక్కడ కొంచెం బ్రీఫ్‌గా చూద్దాం మనం ఇప్పుడు దాని గురించి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి స్వామి ఈ యొక్క కృతజ్ఞతలు అనేటువంటివి అయితే తెలియజేస్తూ, ఈ సందర్భంగా మంత్రి బాలా వీలాంజనేయులు గారు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్‌ను ఇస్తున్నారని, దివ్యాంగులకు ఉచితంగా త్వరలోనే త్రీ వీలర్ రెట్రో ఫిటెడ్ మోటార్ వాహనాలను అందిస్తున్నామని అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో, ఇందుకు గాను ప్రభుత్వము 17.50 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందించామని చెప్తూ వచ్చున్నారనమాట. దివ్యాంగుల కోసం విశాఖలో 200 కోట్ల రూపాయలతో మనకు పారా స్పోర్ట్స్ స్టేడియం కూడా నిర్మిస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో, ఈ విధంగా దివ్యాంగులకు త్వరలోనే నూతన సంవత్సరం కానుకగానే త్రీ వీలర్ వాహనాలను పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? ముందు ముందు మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటానండి. ఇక నూతన సంవత్సరం కానుకగా ఈ యొక్క దివ్యాంగులకు ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఉచితంగా అయితే బస్సులో ప్రయాణం అయితే చేయొచ్చనమాట. అండ్ అలాగే మరికొన్ని కూడా వరాలనేటువంటివైతే ఇచ్చింది ప్రభుత్వం. వాటన్నిటి గురించి కూడా చెప్పాను మీకు. ఏమేమిటి వాటి గురించి ఏంటి అనే విషయం గురించి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఇక నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకు కొత్త పెన్షన్‌లకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకునిందండి. చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్ లబ్ధిదారులు. ఓకేనా?
సో, మనకు ఈ 2026 నూతన సంవత్సరం కానుకగా జిల్లాకు 200 కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అందులో వచ్చేసి ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం అయితే కల్పిస్తుంది. ఎవరెవరికి? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు అండ్ అలాగే వికలాంగులకు కూడా ప్రాధాన్యత అయితే ఇవ్వబోతున్నారనమాట. ఓకేనా? ముఖ్యంగా వచ్చేసి ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళ దగ్గర అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు. ఇంకా ప్రొసీడింగ్ స్టార్ట్ చేయలేదు మనకు. బట్ చేస్తారు ముందు ముందు రోజుల్లో. ఓకే. నేను ఆల్రెడీ చెప్పున్నాను ప్రీవియస్ వీడియోస్‌లో దీని గురించి సెపరేట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వరా అంటే ఖచ్చితంగా ఇస్తారండి. బట్ కొంచెం లేట్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జిల్లాకు 200 పెన్షన్స్ అనేది అప్డేట్ అయితే ఉంది. బట్ మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 200 కాదు మిగతా అందరికి కూడా అవకాశం అయితే కల్పిస్తారు దరఖాస్తులు పెట్టుకోవడానికి. ప్రస్తుతము ఈ 3 కేటగిరీల వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు దరఖాస్తులు పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్లు ఉండాలి మీ దగ్గర. ఈ 2 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకి సంబంధించి. అండ్ వికలాంగులు అప్లై చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా? సదరం సర్టిఫికేట్‌కి రీసెంట్‌గానే మనకు గ్రామ వార్డ్ సచివాలయాలు స్లాట్స్ అనేటువంటివి రిలీజ్ చేశారు. చాలామంది కూడా పెట్టుకున్నారని నాకు ఇన్ఫర్మేషన్ అయితే అందింది. ఓకేనా? సో, పెట్టుకున్నటువంటి వాళ్ళైతే ఓకే. వాళ్ళకి ఈ నోటీసులు అయితే వస్తాయి. ఆ నోటీసులు వచ్చిన ప్రకారము అసెస్మెంట్స్‌కి వెళ్తే దాని తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. నో ప్రాబ్లమ్. సో, ఆ విధంగా సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టుకోండి మీ దగ్గర దరఖాస్తులు చేసుకోవడానికి. సో, ఇక మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడ వెళ్లి తీసుకోవాలి? మన పెద్ద ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దాని కాడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ వచ్చి ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని అప్లై చేసుకుంటే వాళ్ళు ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ అయితే మీకు ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో, ఆ మెడికల్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలండి మీ దగ్గర. దీంతో పాటుగా మీరు వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ కూడా తీసుకువెళ్ళండి. ఒక్క సెకండ్. ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడున్నాయి. చూడండి. అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డ్ జెరాక్స్, అప్లికేషన్ ఫామ్ వచ్చేసి అక్కడే ఇస్తారు నో ప్రాబ్లమ్. దాని తర్వాత రేషన్ కార్డ్ జెరాక్స్, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్‌లు, సదరం సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్. చెప్పాను కదా మీకు ఈ 2 మ్యాండటరీ అని ఖచ్చితంగా. ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకి మాత్రమే. రిమైనింగ్ కేటగిరీల వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తారు. బట్ ప్రస్తుతానికి నూతన సంవత్సరం కానుకగా వీళ్ళకైతే అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. ప్రొసీడింగ్స్ ఇచ్చిన వెంటనే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందజేస్తూనే ఉంటాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.